హాయ్ అండి. ఇవాళ మీకు బోట్ నెక్ ఏ విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఓన్లీ బ్యాక్ పార్ట్ వరకే మీకు క్లియర్‌గా అర్థమయ్యేలాగా చూపిస్తాను. ఈ విధంగా ముందుగా బ్లౌజ్‌ని ఇలా నీట్‌గా సర్దుకొని డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి. ఇప్పుడు బ్లౌజ్‌కి మనం నడుము లూజ్ అనేది ఎంత ఉన్నది ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఈ సైడ్ జాయింట్లు చేస్తాం కదా, అక్కడి నుంచి ఈ సైడ్ దాకా ఇలాగా కొలుచుకొని ఎంత ఉందో చూసుకోవాలండి. మనకి వచ్చిన దానికి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది పెట్టేసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు నాకు 22 ఇంచులకైతే నేను నడుము లూజ్ని మార్కింగ్ చేసుకోవాలి. ముందుగా 1.5 ఇంచులకి కింద వైపున మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఎందుకంటే బ్యాక్ పార్ట్లో ఈ 1.5 ఇంచుల్ని నేను పట్టీకైతే మడత వేసుకుంటానండి. వేరే పీస్ అనేది జాయింట్ చేయకుండా ఈ బ్లౌజ్ పీస్లోనే ఫోల్డింగ్ అనేది చేసేసుకుంటాను అనమాట. ఇప్పుడు ఆ గీత దగ్గర నుంచి ఈ షోల్డరు, ఈ వీపు పొడవు అనేది ఈ షోల్డర్ కుట్టు ఉంటుంది కదా, ఆ షోల్డర్ కుట్టు కంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఆ గీత దగ్గర నుంచి మనం చేసిన ఈ మార్కింగు ఎంత ఉందో చూసుకొని ఆ వచ్చిన కొలతని ఇటు సైడ్ కూడా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు మార్కింగు కలిసేలాగా ఇలాగ స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఆ గీత దగ్గర నుంచి నెక్కు డీపు ఎంత ఉందో ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ కొలత అనేది మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ షోల్డరు కొలత అనేది మనకి ఆది బ్లౌజ్కి బోట్ నెక్కే ఉన్నా సరిపోతుంది. లేదంటే మనకి ఎవరిదైతే బ్లౌజ్ కుడుతున్నామో వాళ్ళ షోల్డర్ అయితే తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను 22 నడుము లూజ్ అయితే 11 ఇంచులకు పెట్టేసుకొని మార్కింగ్ చేసుకొని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకున్నాను. షోల్డరు ఫుల్ కొలత అయితే 15 ఇంచులండి. ఇప్పుడు మనం ఫోల్డింగ్ మీద కట్ చేస్తున్నాం కాబట్టి 7.5 ఇంచులకి షోల్డర్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. అదే 7.5 ఇంచులు కొంచెం కింద వైపున కూడా మార్కింగ్ చేసేసుకున్నానండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు చూడండి, ఎంత మనం షోల్డర్ తీసుకున్నామో అంతే 7.5 ఇంచులు నేను ఇలా చంక రౌండ్ కోసం కూడా 7.5 ఇంచులకు మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు 1 ఇంచ్ ఉండేలాగా ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా 1 ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ చంక రౌండ్ అనేది ఈ విధంగా తీసేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా చంక రౌండ్ అనేది తీసుకొని ఇప్పుడు మనము షోల్డర్ అనేది తీసుకోవాలండి. ఈ షోల్డర్ కాడికి వచ్చేటప్పటికి మనకి ఎంత లెంత్ కావాలో దాన్ని బట్టి మనం 2 ఇంచులకా 2.5 3 ఇంచుల వరకు కూడా మార్కింగ్ అయితే చేసుకోవచ్చండి. ఎక్కడి నుంచి మనకి షోల్డరు వెడల్పుగా వద్దు అనుకుంటే తక్కువ, కొంచెం వెడల్పుగా ఉండాలి అనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను 2.5 ఇంచులకి మార్కింగ్ అయితే చేసుకున్నాను. అదేవిధంగా నెక్ డౌన్కి 3 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నానండి. అక్కడి నుంచి అక్కడికి 2 ఇంచులు 2.5 3 ఇంచుల దాకా కూడా తీసుకోవచ్చండి. నేను నెక్ డౌన్ కోసం 3 ఇంచులు తీసుకున్నాను. అదే 3 ఇంచుల్ని అటు సైడ్ కూడా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇలాగా బోటు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వచ్చేలాగా ఇలా ఒక మార్కింగ్ అయితే చేసేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మనం బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1 ఇంచ్ వదిలేసి ఇలా మార్కింగ్ అయితే చేసుకొని ఇప్పుడు మనకి ఇలా 2 ఇంచులకి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలండి. ఇది నేను ఎక్కువ బ్రాడ్గా వద్దు, మాకు చిన్నదిగా ఉండాలి నెక్ అనే వాళ్ళకి ఇలా 2 ఇంచులకు మార్కింగ్ చేసుకుంటే చిన్నదిగా వస్తుందండి. లేదు మాకు కొంచెం బ్రాడ్గా కావాలి అనుకుంటే ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకోవచ్చు. ఇంకా ఎక్కువ బ్రాడ్ కావాలంటే 3 ఇంచెస్ దాకా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను 2.5 ఇంచులకి అయితే ఇలా పెట్టేసుకొని మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఈ విధంగా పై వైపును కూడా మనం మార్క్ చేసుకున్న విధంగానే
ఈ విధంగా డ్రా చేసేసుకొని ఇప్పుడు మనకి నెక్ అనేది ఏ నెక్ కావాలో ఆ నెక్ని మనం డ్రా అయితే చేసుకోవాలండి. మనకి స్క్వేర్ నెక్క లేదంటే రౌండ్ నెక్ అనేది ఇక్కడ నేను డైమండ్ నెక్ అయితే పెడదాం అనుకుంటున్నాను. అందుకోసం వచ్చిన కొలతలో నుంచి సగానికి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకొని ఇప్పుడు పై వైపున మనం చేసుకున్న ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది ఇలాగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. చూసారు కదా. ఇప్పుడు నేను ఈ నెక్కి డైమండ్ నెక్ అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను అనమాట. అది మనకి ఏ నెక్ కావాలో మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం డ్రా చేసుకొని అదే విధంగా కట్ చేసుకోవచ్చు. నేను చూడండి ఇప్పుడు ఈ పక్కన షోల్డరు చంక రౌండ్ తీస్తాం కదా, అటు సైడ్ నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా కిందకి మార్కింగ్ చేసుకొని ఆ షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా కలిపేసుకోవాలి. మనం బోట్ నెక్కులకి కట్ చేసేటప్పుడు ఈ విధంగా అయితే ఖచ్చితంగా ఈ షోల్డరు కొంచెం ఈ విధంగా తీసుకోవాలండి. అలా తీసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది. చూసారు కదా, మార్క్ చేసుకున్న విధంగానే కట్ చేసుకుంటున్నాను. ఇలాగా ఫుల్ వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు వీడియో అయితే ఫుల్ వీడియో పెడతాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి.